అందుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. బాస్ గురించి మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడతాం, కానీ బాస్ ముందే మాట్లాడాలంటే ప్యాక్ అయిపోద్ది మనకి. బాస్ అంటే మనకున్న ఎమోషన్ ఏంటంటే, బాస్ మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట, అది మెగాస్టార్ అంటే. ఆయనే మన పోర్టు, ఆయనే మన ఫోర్టు. చాలామందికి హృదయం లబ్డబ్ అంటది, మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ మెగాస్టార్ అంటది. చాలామందికి బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ ఉంటుంది, మనందరి బ్లడ్ గ్రూప్ ఎం మెగా. థ్యాంక్ యూ బాస్. మీరంటే మాకు ఎందుకంత ఇష్టం అంటే, మేము రకరకాల ఊళ్ళో ఉన్నప్పుడు మేము చాలా సాధారణ పీపుల్. ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, కానీ మాకు స్కూల్ గ్రౌండే లేదు. మాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వస్తే, అలా RRRలో ఒక డైలాగ్ ఉంటుంది, గోండ్ బెల్లని తీసుకొచ్చామంటే ఆవిడకి అన్న కొమ్ములు ఉన్నాయా అంటే ఒక కాపర్ ఉంటాడని. అలాగా ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అభిమానికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకి డ్యాన్సే కాదు, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఈగో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దటం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మా చిరంజీవి గారు. అలాంటి బైక్ పని చేయబోతే ఊరుకుంటా ఉండే, మైక్ పని చేయకపోతే బాస్ ముందు ఒప్పుకోం. థ్యాంక్ యూ. అలాంటి అరుదైన మెగాస్టార్ మా ఈ సినిమాకి, చెన్నై లవ్ స్టోరీకి రిలీజ్ ముందు ఈ సినిమాని ఒక పర్వతం అయితే, దీనిలాగా మాకు ప్రజల ముందుకి తీసుకెళ్తాకి ఒక హనుమంతుడిలాగా మాకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి పాద పద్మాలకి నమస్కారం. ఎందుకంటే నేను ఏలూరు నుంచి వచ్చిన, సాయిరాజేష్ నెల్లూరు నుంచి వచ్చిన, మాకు సినిమా అంటే ప్యాషన్. మాకు ఫైనాన్స్ తెలియదు, ఏది తెలియదు. మేము అనుకున్న సినిమా అనుకున్నట్టు తీయాలి, ఈ సినిమా కోసం ఎన్ని రోజులైనా తీయాలి అనుకుని మా సాయిరాజేష్, నేషనల్ అవార్డు విన్నర్ సాయిరాజేష్ గారు రాసిన స్క్రీన్ ప్లే కథతో ఆయన నాకు కో ప్రొడ్యూసర్గా మా ఇద్దరం కలిపి ఈ సినిమా చేశాం. కిరణ్ అబ్బోరం బ్రదర్ ఆయన ఈ కథ చెప్పగానే కే రామ్ తర్వాత ఆయన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నామన్నా అని చెప్పారు. రవి నంబూరి నాకు 10 ఏళ్ళ నుంచి స్నేహితుడు, ఒక గొప్ప మెగా ఫ్యాన్. రవి నంబూరి ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే రవి. రవి డైరెక్షన్లో మేము ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఒక క్లాసిక్ తీయాలనుకుంటే మాకు మంచి మ్యూజిక్ ఇచ్చింది మణిశర్మ గారు. ఆయన మ్యూజిక్ చూస్తూ పెరిగాం, ఎదిగాం. ఆయన మా మ్యూజిక్ ఈ శిల్పకళా వేదికలో మాకు ఇక్కడ కూడా పాసులు వచ్చాయి కాదు, అక్కడెక్కడో పైన పాసులు వచ్చాయి. ఆ పాస్ దొరికినా బాస్ని అక్కడ నుంచి దర్శనం చేసుకునే వాళ్ళం అనే ఆనందంతో ఉన్న దీంట్లో ఈరోజు శిల్పకళా వేదికలో మా సినిమా ఫంక్షన్ జరగటం, దానికి బాసే గెస్ట్గా రావటం అనేది మా పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇది ఒక ప్రమోషనల్ ఈవెంట్ కాదు, ఇది మాకు ఎమోషనల్ ఈవెంటు. రేపు సాయంత్రం అన్ని ముఖ్య కేంద్రాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ ఫీల్ గుడ్, ఎమోషనల్, హానెస్ట్ లవ్ స్టోరీ. మీరందరూ గుండె మీద చేసుకొని మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇది క్లీన్ యూ బై ఏ సినిమా, మీ అందరినీ అలరిస్తుంది. ఎందుకంటే బాస్ అమ్మాలుగా మేము ఎప్పుడూ ఒక తప్పు సినిమా చేయం, అందరినీ అలరించే ఒక మంచి సినిమాయే, ఒక మంచి ప్రేమ కథ తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను గుర్తుపెట్టి నాకుతో వచ్చి సెల్ఫీ దిగుతుంటారు. అది నా గొప్పతనం కాదు, వీడు మనలాగే ఒక మెగా ఫ్యాన్ అనే ఇది నాకు ఎప్పుడు తెలుసు. మీ అభిమానాన్ని పొందడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి జీవితాంతం ఉన్నప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యూ. ఎస్, మనందరి సెల్ఫ్ మేడ్ స్టార్, మన రాయలసీమ హీరో, మా కిరణ్ అపవరం ఆర్ స్టీవెన్ శంకర్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.